ఒక దేశ అధ్యక్షుడిని మరొక దేశం యొక్క సైన్యం వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం మరి ఇది చట్టపరమైన చర్యనా? లేకపోతే నైతిక చర్యనా? అనేది మనం ఆలోచన చేస్తే అమెరికా ఏం చెప్తుందంటే దీనికంతటి కారణం నార్కో టెర్రరిజం అని చెప్పేసి, అంటే నార్కోటిక్ డ్రగ్స్ అమెరికాకు వస్తున్నాయి. దానికి కారణం ఈ వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో. అందుకనే ఈ చర్య తీసుకున్నామని అమెరికా చెప్పింది. కానీ అసలైన కారణం వెనుజులాలో ఉన్న ఈ చమురు నిల్వలు. సో, ఈ చమురు నిల్వల మీద కన్నేసింది. ఆ ప్రభుత్వం వినలేదు కాబట్టి ఈ చర్య తీసుకుందని చెప్పేసి ప్రపంచం భావిస్తుంది. సో, మరి ప్రపంచంలో అంటే ఈ 2026 సంవత్సరానికి వచ్చి వారం కూడా గడవకముందే 2026కి ఒక అతి కొత్త యుద్ధ నీతితో వెల్కమ్ చెప్పింది అమెరికా. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో అర్థం చేసుకోవాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అసలు వరల్డ్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి చాలా క్లియర్‌గా అర్థమవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తా ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇదే అంశం మీద మీ యొక్క అభిప్రాయాలను కూడా కింద కామెంట్ సెక్షన్‌లో పంచుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ అమెరికా యొక్క స్పెషల్ ఫోర్సెస్ అంటే డెల్టా ఫోర్స్ అంటారు. ఆ డెల్టా ఫోర్స్ ఏం చేసిందంటే ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ అనే ఆపరేషన్ పేరిట వెనుజులాపై ఒక సైనిక దాడిని ప్రారంభించి ఆ అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు అతని భార్యను కూడా కస్టడీలోకి తీసుకొని న్యూయార్క్కి తరలించింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ట్రంప్ గారు మాట్లాడిన విషయం అందరం చూసాం. సో మరి ఈ విధంగా ఒక దేశ అధ్యక్షుడిని మరొక దేశం యొక్క సైన్యం వచ్చి ఇంత తీవ్రంగా వివాదాస్పదమైన చర్యను చేపట్టడం అనేది మరి ఏ విధమైన ఏ చట్టాలకు లోబడి ఉందనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అసలు మరి ఈ నికోలస్ మదురో ఎవరు? మరి ప్రపంచంలో ఎక్కడ జరగని చర్య ఇతని మీద జరిగింది. సో మరి ఇతని గురించి మనం తెలుసుకుంటే ఇతను సాధారణంగా ఒక బస్సు డ్రైవర్గా తన కెరీర్ ప్రారంభించి మెట్రో యూనియన్‌కి ఒక నాయకుడుగా ఉన్నాడు. ఆ తర్వాత తన రాజకీయ ఎదుగుదల ఏ విధంగా అంటే హ్యూగో చావేజ్ హయాంలో అతను 2006 నుంచి 13 మధ్యన మనకు వెనుజులా యొక్క విదేశాంగ మంత్రిగా పనిచేశాడు. 2012లో ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. అయితే 2013లో హ్యూగో చావేజ్ మరణం తర్వాత ఈ మదురో అధ్యక్షుడయ్యాడు. సో, ఇతని పరిపాలన కాలంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, భారీగా నిరసనలు, ర్యాలీలు జరిగాయి. ఎన్నికల్లో అనేకమైన మోసాలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. దీంతో వెనుజులా అంతర్జాతీయంగా ఏకాకి అయ్యిందని మనం చెప్పొచ్చు. సో, ఇతని పరిపాలన కాలంలో ఈ విధంగా ఉంది. సో, మరి అమెరికా వాదన ఏ విధంగా ఉంది? అంటే అమెరికా తాము చేసిన దాడిని సమర్థించుకుంటుంది. కారణం ఏంటంటే ట్రంప్ ప్రభుత్వం ఈ సైనిక చర్యను 4 ప్రధాన కారణాలుగా అధికారికంగా ప్రకటించింది. అవేంటంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, జాతీయ భద్రత, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తాము సరైన చర్యను తీసుకున్నామని అమెరికా తనకు తాను సమర్థించుకుంటుంది. సో, ఆ కారణాలలో మొదటి కారణం వచ్చేసి నార్కో టెర్రరిజం మరియు కార్టెల్ ఆఫ్ ది సన్స్. సో, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇమేజ్‌లో కనిపిస్తున్నట్టుగా కార్టెల్ ఆఫ్ ది సన్ అంటే వెనుజులా కొకైన్‌కి ఒక ప్రధాన రవాణా కేంద్రంగా మారిందని మదురో కార్టెల్ ఆఫ్ సన్స్ అంటే ఒక సూర్యుల మూట అనే ఒక ఉన్నత సైనిక అధికారుల నెట్వర్క్‌కి అతను లీడర్‌గా ఉన్నారనే ఆరోపణలున్నాయి. అమెరికా వాదన ప్రకారం మదురో కేవలం ఒక అధ్యక్షుడు కాదు, అతను పరారీలో ఉన్న ఒక నేరస్తుడు అని చెప్పేసి అమెరికా చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే అమెరికాలోని కోర్టులో ఇతనిపై డ్రగ్ ట్రాఫికింగ్ మీద కావచ్చు, నార్కో టెర్రరిజం మీద, అదేవిధంగా మనీ లాండరింగ్ మీద అనేక కేసులున్నాయి. సో, ఇక్కడ చూడండి మనకు అమెరికా నుంచి చాలా దగ్గరలో కొలంబియా, వెనుజులా పక్కన ఈ కొలంబియా పక్కన వెనుజులా ఉంది. సో, మరి ఇక్కడ ఇది మొదటి కారణం అమెరికా చెప్తున్నది. తర్వాత ఉన్న సెకండ్ రెండో కారణం మనం చూస్తే ఇక్కడ శరణార్థులు. సో, ఈ శరణార్థులకు సంబంధించి మనకు వెనుజులా ఆర్థిక పతనం కారణంగా అంటే ఈ మదురో పరిపాలన కాలంలో ఆర్థికంగా మొత్తం దివాలా తీసింది కాబట్టి దీని కారణంగా దాదాపు 70 లక్షల మంది వెనుజులా దేశం వదిలి వెళ్ళిపోయారని చెప్పేసి, ఈ నేపథ్యంలో ఆ దేశంలో క్రిమినల్ గ్యాంగులు అంటే ఈ వెనుజులాకు సంబంధించిన క్రిమినల్ నెట్వర్క్ అనేది అమెరికాలోకి ప్రవేశిస్తుందని చెప్పేసి ఒక కారణం చెప్పారు.
ఆ తర్వాత మరొక కారణం చూస్తే జాతీయ భద్రత. ది ప్రివెంటివ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే ముందస్తుగా ఆత్మ సంరక్షణలో భాగంగా అమెరికా ఈ చర్యను తీసుకున్నట్టుగా ప్రకటించింది. అంటే ఈ చర్య తీసుకోకపోతే అది అమెరికా జాతికే ఒక భద్రతకు ఒక ముప్పుగా వాటిల్లుతుందని జెప్పేసి తమ రీజన్‌ని గూడా ఇక్కడ చెప్పడం జరిగింది స్వయంగా డొనాల్డ్ ట్రంప్. సో, మరి ఈ 3 కారణాలతో ప్రపంచం ఏకీభవించే పరిస్థితిలో లేదు. బట్ దీనికి అసలైన కారణం ఏంటనేది ఇక్కడ జూస్తే మనము ఈ ప్రపంచంలోనే అత్యంత చమురు నిల్వలున్న దేశాలను అంశాలను మనం జూస్తే వెనుజులా ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు కలిగిన ఒక దేశం సౌదీ అరేబియా కంటే కూడా ఎక్కువగా ఉంది. సో, ఇక్కడ చూడండి మనకు వెనుజులా $303 బిలియన్, సౌదీ అరేబియా వచ్చేసి సో 200 కంటే తక్కువుంది. కెనడా, ఇరాన్ ఈ విధంగా ఈ అన్ని దేశాలు మనం జనరల్‌గా న్యూస్‌లో చేసే అన్ని దేశాల కంటే వెనుజులాలోనే అత్యధికమైన చమురు నిల్వలున్నాయి. కాబట్టి వెనుజులా చమురుపై నియంత్రణ సాధించడం అంటే ప్రపంచ ఇంధన ధరలను అంటే ప్రైస్‌ని ధరలను మనం కంట్రోల్ చేయవచ్చని చెప్పేసి ఇదే అమెరికా యొక్క ఇంధన భద్రతకు ప్రధానము. దీన్ని బలోపేతం చేయాలని అమెరికా ఈ చర్యలు తీసుకుంది. మరి దీనికి అసలైన కారణాలు మరొక కారణం ఏంటంటే ఇక్కడ అమెరికాకు సంబంధించి చూస్తే మనము మరి ఇదేదైతే ఉందో సౌత్ అమెరికా ఈ ఖండంలోని ఆహ్, దేశాల్లో ఈ ఒక్క దేశమే అమెరికాతో ఉన్న శత్రు దేశాలతో స్నేహం చేస్తుంది. మదురో యొక్క ప్రధాన పద్ధతులతో బలమైన సంబంధాలను కొనసాగించారు. వెనుజులాను వారి కోసం యొక్క వ్యూహాత్మక కేంద్రంగా మార్చడం జరిగింది. అంటే అమెరికా చుట్టుపక్కలనే అమెరికా శత్రువులకు ఒక కూటమిగా వెనుజులా మారింది. అంటే ఇక్కడ చూస్తే మనకు రష్యా అనేది సైనిక మరియు గూఢచార మద్దతు రష్యాకు లభిస్తుంది ఈ ప్రాంతం నుంచి అమెరికాకు వ్యతిరేకంగా. చైనా ఏం చేస్తుంది? రుణాలు మరియు మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. అదేవిధంగా ఇరాన్ వివిధ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ సహకరిస్తుంది. క్యూబా గూఢచారము మరియు అంతర్గత భద్రతకు ఇక్కడ తమ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా ర అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బందికరంగా భావించి ఇంక తప్పని పరిస్థితుల్లో ఈ 2 కారణాల వల్ల అమెరికా వెనుజులా మీద చర్యకు ముందుకెళ్ళింది. సో, మరి ఈ నేపథ్యంలో అతన్ని పట్టుకొచ్చారు. సో, ఆ దేశంలో ఇప్పుడు మదురో ఉన్నారు. మరి ఇప్పుడు అమెరికా ఏం చెప్తుందంటే ట్రంప్ ఏమని చెప్పారు? ప్రస్తుతానికి ఆ దేశాన్ని మేమే నడపబోతున్నామని చెప్పారు. అయితే ఆ దేశంలో ఆహ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన ఒక మహిళ ఉంది. ఆమె పేరు కోరినా మచాడో. సో, ఆమెకు పరిపాలించేంత స్థితి ప్రస్తుతానికి లేదు. ఆమె పరిపాలించలేదు. ఆ భద్రతను ఆమె చూసుకోలేదని భావించి సో, ఆమెకు అధికారం ఇవ్వకుండా అధికారం ప్రస్తుతం అమెరికా తన చేతుల్లో పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో సో, మరి అమెరికా ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమా? లేకుంటే ఎన్నికలు లేకుండా అలానే కొన్ని సంవత్సరాలు దాన్ని ముందుకు తీసుకెళ్లడమా? అనేది చేసే ప్రయత్నాల్లో ఉంది. సో, మరి అమెరికా ఓవరాల్‌గా వెనుజులానైతే స్వాధీనం చేసుకుంది. మరి ఈ నేపథ్యంలో మరి అమెరికా యొక్క ప్రణాళికలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే నిరాయుధీకరణ. సో, మదురోతో అనుకూలంగా ఉన్న ఈ మిలిషియా సంస్థలు ఏమైతే ఉన్నాయో వారి నుంచి ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం. అదేవిధంగా చమురు పరిశ్రమను పునఃప్రారంభించడం. సో, మరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కి సహాయపడ్డ ఏదైతే ఆయిల్ కంపెనీలు ఉన్నాయో ఆ ఆయిల్ కంపెనీలు తిరిగి వెనుజులాలో తమ కార్యకలాపాలను పోషించడం. అంటే చమురుకు సంబంధించిన వ్యవస్థ మొత్తం అమెరికా చేతుల్లో నడవడం. తర్వాత భద్రత. చమురు క్షేత్రాలు, ఓడరేవులు, సరిహద్దులను ఈ అమెరికా యొక్క సైన్యం ఆధీనంలోకి పూర్తిగా 100% తీసుకోవడం. ఆ తర్వాత వచ్చేసి పొలిటికల్ రిఫార్మేషన్. కొత్త ఎన్నికల కోసం ఒక రోడ్ మ్యాప్‌ను రూపొందించి తమకు అనుకూలమైన వ్యక్తి చేతుల్లో ఆ దేశ పరిపాలనను పెట్టడం. మరి అంతర్జాతీయ చట్ట ప్రకారం ఇది సమ్మతమేనా? అంటే ఒక దేశ అధ్యక్షుడిని మరొక దేశ సైన్యం వచ్చి అతని మీద దాడి చేసి అతని భార్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం చట్టబద్ధంగా ఇది సాధ్యమా? అంటే మరి దీని మీద ఐక్యరాజ్య సమితిలోని సెక్యూరిటీ కౌన్సిల్ ఇప్పటివరకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఇది ఆ దేశం యొక్క సార్వభౌమ అధికారాల సూత్రాలను ఉల్లంఘిస్తుందని చెప్పేసి మనకు చాలా ఐక్యరాజ్య సమితి చట్టాల ప్రకారం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఎలాంటి మాట దీని మీద మాట్లాడే పరిస్థితి లేదు
అమెరికాకి వ్యతిరేకంగా. సో, మరి చారిత్రాత్మకంగా మనము ఈ పోలికలను చూస్తే పనామా గావచ్చు, ఇరాక్ గావచ్చు, ఇవన్నీ పునరావృతం అయితాయా? రిపీట్ అయితాయా? అనేది మనం ఒకసారి పరిశీలించాలి. సో, పనామా 1978, 89, ఆఫ్ఘనిస్తాన్‌లో 2001, ఇరాక్‌లో 2003. ఇన్ని 3 సందర్భాల్లో గూడా ప్రారంభంలో సైనిక చర్య, అమెరికా యొక్క సైనిక చర్య సక్సెస్ అయింది. కానీ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ లాంగ్ టర్మ్‌లో స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి భారీగా ఖర్చు చేయడం, అనేక ప్రయత్నాలయినాయి. అయినా గానీ అక్కడ ప్రతికూలమైన ఫలితాలొచ్చాయి. మనకు ఆఫ్ఘనిస్తాన్‌లో జూస్తే మరి అక్కడున్న టెర్రరిజానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ పౌరులు అమెరికా యొక్క సైన్యాన్ని ఆహ్వానించారు. కానీ చివరికి 20 సంవత్సరాలు ఉన్న తర్వాత అమెరికా ఆ దేశాన్ని వదిలిపోయేటప్పుడు తిరిగి అదే టెర్రరిస్టుల చేతుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఉండిపోయింది. అంటే ఓవరాల్‌గా ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. సో, సైనిక చర్య తీసుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌కి మంచి జరిగిందని అనిపించినా గానీ లాంగ్ టర్మ్‌లో అది చాలా నష్టపోయింది. కాబట్టి మరి వెనుజులాపై తీసుకున్న ఈ సైనిక చర్య ప్రస్తుతానికి అంతర్జాతీయంగా అమెరికాను సూపర్ పవర్‌గా మరొక స్టెప్ పైకి తీసుకెళ్ళినప్పటికీ, సో, ఫ్యూచర్‌లో దీనివల్ల అనేకమైన సమస్యలొచ్చే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలన్నీ గూడా ఈ భయంతో తమ ఒక కూటమిగా ఏర్పడి అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు గూడా ఉన్నాయి. మరి ఈ అంశంలో మరి ఇంత పెద్ద సైనిక చర్య నేపథ్యంలో ప్రపంచం యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మరి ఇదే అంశంలో భారతదేశం యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉందనేది మనం ఒకసారి చూస్తే అమెరికా మరియు రష్యా అండ్ చైనా అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాయి. సో, అమెరికాలో కూడా వ్యతిరేకత వస్తుంది. సో, మనకు న్యూయార్క్ యొక్క మేయర్ ఇదొక యాక్ట్ ఆఫ్ వార్, అంటే ఇదొక యుద్ధ చర్యగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ చర్యను వ్యతిరేకించారు. సో, మరి ఇప్పటికే అతని మీద వ్యతిరేకతతో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరి నెక్స్ట్ ఇతన్ని రాజకీయంగా ఏం చేయబోతున్నారనేది కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. మరి ఈ ప్రపంచంలో ముఖ్యమైన చైనా, రష్యా దేశాల అభిప్రాయం అంటే ఖండిస్తున్నట్టుగా ఉండగా, మరి భారతదేశం ఏం చేసిందంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పటిదాకా ఎలాంటి ఒక ఓపెన్ స్టేట్మెంట్, బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వకుండా, సో, భారత ప్రభుత్వం ఒక సలహానైతే జారీ చేసింది. భారత ప్రజలు అనవసరంగా వెనుజులా వెళ్ళకూడదు, అక్కడ ప్రయాణాన్ని ప్రస్తుతానికి మానేసుకోవాలి, వాయిదా వేసుకోవాలని చెప్పేసి మాత్రమే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మన యొక్క అభిప్రాయాన్ని ఇంగా మనం స్పష్టంగా చెప్పలేదు. మరి ముగింపు దీనికి సంబంధించి బయట వచ్చేసి మనకు మాదక ద్రవ్యాలు, వలసలు, జాతీయ భద్రత అనే కారణాలు చెప్పినప్పటికీ, అసలు కారణం ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద చమురు నిల్వలపైన నియంత్రణ సాధించడం, అదేవిధంగా అమెరికా పెరట్లో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ప్రత్యర్థులను తొలగించడం. అంటే ఏదైతే వెనుజులా, ఈ రష్యా, చైనా, ఇరాన్ ఇలాంటి దేశాలతోటి సంబంధాలను పెంచుకుంటుందో వాటిని తెంచేయడం, అంటే తమ చుట్టూ ఉన్న తమ శత్రువులను ఆహ్, దెబ్బ కొట్టడం అనేది ఒక అసలైన ఈ చర్యలోని ఎత్తుగడ. సో, మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాలను కూడా కింద కామెంట్ సెక్షన్‌లో యాడ్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎలాంటి అంశాల మీద వీడియో చేస్తే బావుంటుందో మీ యొక్క సలహాలను కూడా ఇక్కడ యాడ్ చేయండి. సో, థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.